ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం మొదటి చదవమ్మా. అంతలో ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం మొదటి చదవనా. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానానును హోషేయ కుమారుడైన యజన్యాయును అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు మనవి చేసిరి, మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చుచుచున్నావు గదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయును గాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. చదువుకోండి, ఎంత మంచి మాటలు తెలుసా, సామాన్యులు కాదు వీళ్ళు. ముందు చెప్తే జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ సందర్భం అనేది చాలా విషయాలు దేవుని చిత్తమైతే ముందుకున్న క్లాస్ నేర్చుకోవద్దు ఇంకే విషయాన్ని. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? ఇక్కడ చూడండి, నా వైపు చూడండి, చదువుకున్నారు కదా, తర్వాత చదువుకోండి. హల్లెలూయా. అంతలో సేనాధిపతులను తర్వాత అల్పులేమి గనులేమి ప్రజలందరూ ఎక్కడికి వచ్చారు చెప్పాలి. అందరు ఇక్కడ చూడాలమ్మా, వినండి, ఇక్కడ చూడాలి. అల్పులేమి గనులేమి ఏలుతున్న న్యాయాధిపతులేమి సేనాధిపతులేమి అందరు ఎవరి దగ్గరకు వచ్చారు? ఇప్పుడు ఇర్మియా దగ్గరకు వచ్చారు. వచ్చి అయ్యా బబులోనులో స్తోత్రం కనగాక బానిసలుగా ఉన్నారు. అప్పటికి ఇంకా కొంచెం స్తోత్రం కనగాక అంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నా కదా, అప్పటికి వారు ఎక్కడ ఉన్నారు? స్తోత్రం కనుక బబులోను మొదటి దండయాత్ర అనేది స్తోత్రం కనుక హల్లెలూయా. కొందరు అప్పుడు చెరపడ్డారు. ఇది జరిగినప్పుడు వారు ఏమని అడుగుతున్నారంటే, అయ్యా శేషించబడిన కొంత జనం మేము ఉన్నాం కనుక నువ్వు వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయి, ప్రార్థన చేయి. మేము నడవవలసిన మార్గం ఏంటి, మేము ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలో అవన్నీ మాకేం చేయు చెప్పు. దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు మా గురించి ఏం చెప్పాడు అవన్నీ మాకు చెప్పాయి. ఒకవేళ చెప్పకపోతే స్తోత్రం కనుక హల్లెలూయా చెప్పింది మేము చేయకపోతే దేవుడే మాకు నమ్మకమైన సాక్షి. మామూలుగా మాట్లాడే విషయాలు అబ్బో స్తోత్రం. ఎంత మంచి ప్రార్థన, ఎంతమంది కూడా చూడు. వీళ్ళందరూ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇర్మియా దగ్గరికి వచ్చారు. ఇర్మియా దగ్గరికి వచ్చి చిన్నలేమి పెద్దలేమి సేనాధిపతులేమి అందరి దగ్గరికి వచ్చి, ఓ ఇర్మియా గారు మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయండి, దేవుని దగ్గర విచారణ చేయండి. మా కుటుంబాల కోసం, మా పిల్లల కోసం, మా దేశం కోసం, మా రాష్ట్రం కోసం మీరు విజ్ఞాపన చేసి దేవుడు మేము నడవలసిన మార్గం ఏంటి, మేము ఎలా నడవాలి, ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఏం చెయ్యాలో అవన్నీ మాకు బోధించండి. ఒకవేళ నువ్వు చెప్పిన తర్వాత మేము చేయకపోతే దేవుడే మాకు నమ్మకమైన సత్యసాక్షి అని చెప్పి ఏమని చెప్పారంటే, మీ మాట మంచిదే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, యెహోవా దగ్గర విచారణ చేస్తా, ప్రార్థన చేస్తా, మీరు పోయిరండి అన్నాడు. ఇలా ప్రార్థన చేశాం. ఇప్పుడు దేవుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు ఇర్మియా దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షపరిచాడు. ప్రత్యక్షపరిచయం చేశారు అంటే స్తోత్రం కనుక 11 వచ్చిన చదవమ్మా. మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి. అదే తర్వాత చదువుకోండి. తర్వాత 43 మొదలు చదవమ్మా. అతడు ప్రజలందరికీ ప్రకటింపవలనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ దేవుడు సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా హోషేయ కుమారుడైన అజర్యాయు కారేహ కుమారుడైన యోహానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిది, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఎంత మంచి ఇప్పుడు హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? ప్రార్థన చేయమన్నది ఎవరు? చెప్పింది దేవుడు చెప్పిందని చెప్పమన్నది ఎవరు? మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు చెప్పమన్నది అని చెప్పారు. అక్కడ మొత్తం ఈ 42వ అధ్యాయం పైన చదువుకోండి. ఇవన్నీ చెప్పాడు. ఏంటంటే మీరు బబులోనుకు అసలు ఐగుప్తుకు వెళ్ళకండి, మీరు బబులోను ఉండండి, బబులోను నేను ఎన్నుకున్నారు, ఆయన మాట అంటే మీరు బాగా బతుకుతారు అని చెప్పాడు. ఇవన్నీ అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు నువ్వు అబద్ధికుడు, నువ్వు అబద్ధం పలుకుతున్నావు. ఎవరు అబద్ధం పలుకుతున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు?
మేము నడవలసిన మార్గం మాకు తెలుపు, మేమేం చేయాలో మాకు నేర్పన్నాడు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఈయన చెప్పిందా దేవుడు చెప్పింది ఇదంతా? అప్పుడు ప్రజలందరికీ ప్రకటింపవలనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటింపగా, ఈ మాటలు ఇర్మియా దేవునియా? దేవుని. ఇప్పుడు వారు ఎవరు అడగమన్నారు? ఇర్మియా నువ్వు చెప్పమన్నారు, దేవుడు చెప్పమన్నారా? ఇప్పుడు దేవుడు చెప్పిన అన్ని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇర్మియా వారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు జాగ్రత్త వినాలి. దేవుడు అక్కడ ఉన్నాడు, ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రజలందరి మధ్యలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు దేవుని మాటలు ఎవరు చెప్తున్నాడు? ప్రజలు చెప్తున్నారు. ప్రజల మాటలు ఎవరు చెప్తున్నాడు? ఇప్పుడు ప్రజలందరూ ఎవరి దగ్గరకు వచ్చారు? ఇప్పుడు ఇర్మియా దగ్గరకు వచ్చారు. ఓ ఇర్మియా గారు, ఇప్పటికే చాలా నష్టం జరిగింది, దేశం అంతా ప్రారంభం అయిపోయింది కనుక ఇప్పుడు మేమందరం సేనాధిపతులు వచ్చారు, సోదరులు యొక్క పెద్దలేవి పిల్లలేవి అందరూ వచ్చి, అయ్యా మా కోసం మీరు ఏం చేయండి, ఆనందం చేయండి. ఎందుకు? మేము ఎలా బతకాలో, ఏం పని చేయాలో, ఏ మార్గం నడవాలో మొత్తం దేవుడి దగ్గర విచారణ చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు ఏం చెప్పినా అది మేము చేస్తాం. నమ్మకమైన దేవుడి దగ్గర నమ్మకమైన సాక్షిగా, సత్య సాక్షి, ఆయన నమ్మకమైన సాక్షి. అబ్బా ఇంకా ఆయన ఏం చెప్తాను, దుంకమని దుంకుతాం, ఎగురమంటే ఎగురుతాం, చచ్చిపోం, ఏం చేయమన్నా చేస్తాం. వా ఈ దినగానే ఇరిమేకి ఎంత ఉద్యోగం వచ్చిందో, హల్లెలూయా, ఎంత మంచి విశ్వాసం, నా విశ్వాసం అనుకుంటొచ్చు. బాబా హల్లెలూయా. మొత్తానికి ఉద్యోగం కోసం మొత్తం ఉపవాసం అంటే మాట్లాడమంటారు లేదా, మొత్తం దేవుడని మాట్లాడేసాడు. ఇప్పుడు బైబిల్ పట్టుకొని అబ్బా మహాసభలు ఉన్నాయి, ఇక వాళ్ళు గడికి స్తోత్రం కాజిపేట వచ్చారు. ఇప్పుడు దేవుడు చెప్పిందని ఏం చెప్పాడు? చెప్పారు లేదా? ప్రజలందరూ చెప్పేశారు. చెప్పగానే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఎవరు స్తోత్రం కనుక అక్క? హోషేయ కుమారుడైన అజర్యాను, ఓసయ్య కుమారుడైన అజర్యాను, కారేహ కుమారుడైన యోహానాను, గర్విష్ఠులందరూ. ఎవరండి ఇప్పుడు? చిన్నలేవి పెద్దలేవి. ఇక్కడ ఎవరు? చిన్న పెద్దలు వేరు, గర్విష్ఠులేరు. ఇప్పుడు ఇద్దరు పేరు అక్కడ కూడా ఉంది కదా, ఇద్దరు పేరు ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ అల్పులేమి గనులేమి అన్న దగ్గర ఇక్కడ ఏమొచ్చింది? గర్విష్ఠులు అందరూ. ఇర్మియాతో ఇట్లానే రే, నీవు అబద్ధం పలుకుచున్నావు. ఆరే అల్పులు గనులు. ఈ అల్పులు గనులు ఇక్కడ ఏమైపోయారు? గర్విష్ఠులే. అది విషయం. వీళ్ళు అల్పులు గనులే కానీ గర్విష్ఠులు. హల్లెలూయా. అదే కాదు, ఇప్పుడు ఏమంటున్నారు? హనన్నాయు, అజర్యాయును, కారాహ కుమారుడైన యోహన్నాయు, అజర్యయు, తర్వాత గర్విష్ఠులు అందరూ కలిసి ఏమంటున్నారంటే, ఇర్మియాతో ఇట్లా నీవు అబద్ధికుడు అని పలుకుచు, నీవు అబద్ధికుడు, నీవు అబద్ధము పలుకుచున్నావు, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముండుటకు మీరు ఇక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మను చంపుటకును బబులోనునకు చెర పట్టుకొని పోవుటకును కల్దీయుల చేతికి నేటి వరకు వారు దీన మనస్సు కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏమీయు శేషము లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటి బిడ్డలను యూదా మధ్య నుండకుండా నిర్మూలము చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదము మీకు విరోధముగా చేసుకొనుచున్నారు? మీకు మీరే సమూల నాశనమును తెచ్చుకొనున్నట్లు భూమి మీద నున్న జనములన్నింటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఇలాగు చేయుచు మీ చేతి క్రియల చేత నాకు కోపం పుట్టించుచున్నారు. వారు యూదా దేశంలోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదా రాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలను చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మరచిపోతిరా? నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు. నేటి వరకు వారు దీన మనస్సును ధరింపక ఉన్నారు. భయము నొందక ఉన్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన
ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు కీడు చేయునట్లు అనగా మీకు అల్పులేమి గనులేమి అందరు ఖడ్గం చేత శాపము చేత ఈ తర్వాత అక్కడ విషయం భయపడాలి. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతుంది ఎంత దౌర్భాగ్యం అనేది. స్తోత్రం. ఇర్మియా దగ్గరికి వచ్చారు, వాళ్ళే ప్రార్థన చేయమన్నారు, దేవుని ఆలోచన అడగమన్నారు, దేవుని ఆలోచన చెప్పి మరి చెప్పిన విన్నారా? ఇప్పుడు మీరు ఎంత జరిగిన సభ కోసం అంటారు? మీరు చెప్పాలి మీ మీటింగ్ కదా దేనికోసం అంటారు? అబ్బా మా దగ్గర కాజీపేటలో 2 రోజులు ఉపవాస మీటింగ్ జరిగిన చెప్పండి కా. ఎందుకని ఇప్పుడు దేవుడు మేము ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ముందున్న మా జీవితంలో ఎలా బ్రతకాలో దేవుడు మాకు బోధించాలని కదా ఇక్కడికి వచ్చాం. వచ్చాం లేదా? స్తోత్రం. అందుకేనా నాకు డౌటే మీ ప్రజలు వినబట్టకు విందురు కానీ అది స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మాత్రం వింటారు, తర్వాత సంగతి అదే గొడవ. అంతేనా లేదా? ఇంకా ముందు ఈ మీరు అయిపోయిన చూడాలి. అప్పుడు పాస్టర్ గారు సాక్ష్యం చెప్పాలి, తోటలు సాక్ష్యం చెప్పాలి. అబ్బా ఈ మీటింగ్ అప్పుడు సక్సెస్ అయినట్టు, లేకపోతే ఏమన్నట్టు. ఇది మీరే ఇజ్రాయెల్ పరిస్థితి మనకు కూడా మళ్ళా. హల్లెలూయా. ఏమన్నారు ఇప్పుడు? ఇప్పుడు నీవు అబద్ధికుడవు, నీవు అబద్ధములు ఆడు చెప్తున్నావు, మేము సోదరంగా అంటే ఇప్పుడు మాకిరికి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అదే చేశారు లేదా? అందుకని వాళ్ళు నా జనం అయినట్టుగా నా దగ్గర వచ్చి కూర్చున్నారు కానీ నా వల్ల ఏ ఆలోచన ఏ తలపైన వారు దొరికి, ఎందుకంటే చెప్పిన వాళ్ళు వినరు. ఇప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో మాట్లాడుతున్నా తమ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడ్చేవారు నాకు రావలేదు. స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి? ఎందుకంటే మీ హృదయంలో ఆల్రెడీ మీరు ఏం చేయాలో ఫిక్స్ అయి కూర్చున్నారు. ఇక్కడ మీరు ఏం చేయాలనుకున్నారో అది ఫిక్స్ అయి కూర్చున్నారు. ఇంకా ఎన్ని చెప్పిన ప్రయోజనం? కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి కాదు, అవన్నీ పక్కకు పెట్టి దేవుడు ఏం చెప్తే అది చేస్తాం. మేము పరిశుద్ధతను ప్రేమిస్తాం, నీతిని ప్రేమిస్తాం, వాక్యాన్ని ప్రేమిస్తాం, క్రీస్తును ప్రేమిస్తాం, క్రీస్తు కొరకు మేము ఏమైనా చేస్తాం అనే మనసు మీకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలు కాల్చింది. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రార్థన చేశారు, ఇర్మియా దగ్గరికి వెళ్ళారు, అయ్యా ఇప్పుడు ఏం చేయాలో చూపించమని. అన్ని బాగుంది కానీ వినటకు వారికి ఏం లేదు. ఇప్పుడు దేవుని మాట వినట్ట మరి ఏ ప్రయోజనం? చూస్తే ఏముంది? ప్రార్థన చేయమన్నాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్టే ఉంది, ప్రార్థన చేయమన్నట్టే ఉంది. ఇప్పుడు ఆయనకి ఇంత జరిగింది కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదే చేస్తున్నారు, అదే చేశారు. ఇప్పుడు ఏసైకి అది కూడా ఉంటుంది. అదే ఉందా? నీవు అబద్ధము పలుకుచున్నావు, ఐగుప్తుల కాపురం ఉండటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. దేవుడిని ఇంతకుముందు ఏమన్నాడు? అదే కదా, పంపలేదు. ఇప్పుడు ఎందుకు పంపలేదు అంటే తమకు అనుకూలమైన బోధ చేయలేదు. ఇది విషయం ఇక్కడ. అంటే మీరేమనుకుంటున్నారో అది చెప్పాలి. అబ్బా నీకు ఇప్పుడు నీ కొడుకు 10 లక్షల కట్నం దొరికే పాస్ చెప్పాడు. అబ్బా అబ్బా పరిశుద్ధంగా తిన్నాతో మాట్లాడతాడు. లేదనుకో మొత్తం మంచి అనుకో, అబ్బా ఏం పాస్టర్ అంటారు. హల్లెలూయా. నేను విషయం చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఇర్మియా ఏ సంబంధం? ఇర్మియాకి ఏమైనా సంబంధమా? ఇర్మియా దగ్గరికి వచ్చింది ఎవరు? ప్రార్థన చేయమన్నది ఎవరు? వాక్యం దేవుని ఒక ఆలోచన పొందుకోవాలనుకున్నది ఎవరు? మరి వచ్చిన తర్వాత ఎవరు తిడుతున్నారు ఇప్పుడు? అలాగే దేవుడు తిట్టింది ఎవరు? ఇప్పుడు నీవు అబద్ధికుడు, నేను దేవుడే పంపలేదు. మరి దేవుడు పంపినప్పుడు దేవుడు ఎందుకు వచ్చిన మన దగ్గరికి? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలోచన అది ఏదైనా, అది మంచి అయినా చెడైనా, అంటే నీకు చెడైనా అది దేవుడు చేసి చేయడం లేదు. స్తోత్రం. అది నీకు అనుకూలమైన ప్రతికూలమైన నీ స్వబుద్ధికి ఆధారం చేసుకొనక తమకు అనుకూలమైన బోధ కాకుండా ప్రభు చిత్తానుసారముగా జీవించుటకు నువ్వు సమర్పించుకున్నట్లయితే దేవుడు నీ పక్షం నిలబడతాడు. లేకపోతే ఏం జరుగుతుందో ముందు చెప్తాను. అందుకే ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరములు బబులోనుకు బానిసైపోయారు. నువ్వు కూడా బానిసైపోయావు. హల్లెలూయా. 70 సంవత్సరాలు బానిసవాడు అంశం ఉందాడు. దేవుడు ముందే చెప్పాడు, బాబు మీరు ఈ పని చేయండి, చేయకపోతే 70 సంవత్సరాలు పోతామని చెప్పాడు. వీల్లేదు. ఏం చేశారు? బబులోను 70 సంవత్సరాలు బానిసైపోయారు.
హల్లెలూయా. కనుక స్తోత్రం. కనుక దేవుడు చెప్పాడు, బాబు మీరు క్షేమంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలంటే మీరు ఏం చేయండి, ఇప్పుడు బబులోను అలా వెళ్ళిపోయి ఉన్నారు కనుక వాళ్ళ చేతిలో ఉండండి, ఐగుప్తుకు పోకండి. వారేమన్నారు, ఇప్పుడు మేము ఐగుప్తుకే పోతాం. దేవుడు అన్నాడు, ఈడున్నోడనే దేవుడు కాపాడు, ఐగుప్తులను కూడా మేము నిండుకునేవాడు కాపాడలేడు. కారణం ఏంటి, నేను బబులోను సహాయం చేస్తున్నా, నేను బబులోను పంపిస్తున్నా, ఉత్తర దిక్కున రాజు నేను పంపిస్తున్నా. ఇంకా మేము వారి చేతులు ఎవడు బబులోను ఐగుప్తు రాజును కాపాడలేదు, ఎవడు కాపాడు? కాపాడేవాడు యేసుకుడు. కాపాడే దేవుణ్ణి వారు ఏం చేశారు, ఇప్పుడు తిరస్కరించారు, నిరాకరించారు. అప్పుడు కాదు, ఇంకా కింద రాయబడిందంట, ఉదయకాలమే లేచారు. ఒకరోజు కాదు, ఉదయకాలమే ప్రతిరోజు ఉదయం ప్రసంగం చెప్తూనే ఉన్నాడు, వినండి నాయన, వినండి నాయన, వినండి నాయన. అట్లా ఎన్ని సంవత్సరాలు, 23 సంవత్సరాలు ప్రసంగం చేశాడు, ఒక్కడే లేదు. ఆయన కొట్టారు, జైలు వేశారు, అన్ని చేసినా కూడా దేవుని మాటలు వినడానికి వారు ఎవరు మాట్లాడుకుంటున్నారు ఇదంతా ఇప్పుడు? అంటే మీరు పరిశుద్ధులను ప్రేమించిన వారా? ఇప్పుడు పాస్ గారు నిలబడి మీరు ఏమైనా బర్త్డే చేయొద్దు, మీరు స్వతంత్ర క్రిస్మస్ చేయొద్దు అంటే పాప సంబంధమైనవి అన్య జనముల ఆచారాలు, కుల సంప్రదాయాలు, మత సంప్రదాయాలు, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడ వెళ్ళకండి, అట్లుండండి, ఇట్లుండండి, ఇవన్నీ చెప్తే మీకు అంత కోపం వస్తుంది. ఎందుకని ఈ పాటలు దేని ఏది కారణం ఏంటి? ఇప్పుడు చేయలేదు ఎవరు? నేనా దేవుడా? అందుకే పిల్లలారా మీరు పాపము జోలికి పోకూడనట్లు అది చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు పిల్లలు కనుక మీరు పాపము చేయకున్నట్లుగా, దేవుని శిక్షకు, దేవుని ఉగ్రతకు మీరు పాత్రలు కాకున్నట్లుగా మీ మేలు కొరకే ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు. కానీ మనకి వెళ్ళేది ఇప్పుడు హల్లెలూయా. పరిశుద్ధతను ప్రేమించి వారు ఏం చేస్తారు తెలుసా? హల్లెలూయా. పరిశుద్ధతలో పాలు పొందుటకి దేవుడు ఇవన్నీ అని నమ్మట్లేదు వీళ్ళు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు స్తోత్రంగా, నిజంగా నిన్ను ప్రేమించు వారెవరో కొంచెం తెలుసుకో తల్లి. నీ 2 చెప్తారా మీరు చెప్తా, నిజంగా నిన్ను ప్రేమించు వారెవరు? నీ కులస్తులా, నీ మతస్థులా, ఎవరు నిన్ను? వాక్యము కంటే పరిశుద్ధాత్మ దేవుని కంటే ఎవరైతే నిన్ను ప్రేమించలేదు గుర్తుపెట్టుకో. అందరి నమ్మకం ద్రోహులే, కానీ నిజముగా నీకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించింది పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యము కంటే, యేసయ్య కంటే ఎక్కువగా నిన్ను ఎవరు ప్రేమించింది? నిన్ను కూడా ప్రేమించుకోలేదు, నీకంటే ఎక్కువ నిన్ను ప్రేమించింది యేసయ్యనే. కానీ ఆయన ఆదనకమ్మా, ఒక్క పూటి కూటి కొరకు జ్యేష్ఠత్తులకు హక్కు నమ్మేసుకున్న యేసయ్యలో ప్రశ్నలు కాకండి. కయ్యను వంటి వారమై ఉండరాదు. నేను అదే చెప్తున్నాను, ఎందుకు మిమ్మల్ని ప్రేమించిన యేసును కాదని తుచ్చమైన, నీచమైన, అల్పమైన పాప భోగమని ఎందుకు పరిగెడుతున్నారు? హల్లెలూయా. ఏది నీది, ఏది శాశ్వతం? అల్పకాల పాప భోగం నడిపించడం కంటే నా ప్రజలతో నిందపోయి నాకు వేరని మోసే చెప్పిన మనం వినలేదా? చిన్నతనం నుండి వింటూనే ఉన్నాం, సండే స్కూల్ నుండి వింటూనే ఉన్నాం, ఎన్నో వాక్యాలు తెలుసు. ఏది దేవుని చిత్తమో, ఏది దైవ చిత్తం కాదో నీవు బావుగా ఎరిగి ఉండి కూడా క్రీస్తు రక్తమును పాదములతో తొక్కి ఎంతకాలం బయట తిరుగుతావు? నీ నాశనం మనకి. హల్లెలూయా. హల్లెలూయా. నీ మనసును కఠినపరచుకోనబడి స్తోత్రకనగా దైవోగ్రతకు పాత్రలు కాకున్నట్లుగా మాటి మాటికి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఏ విధంగా చేతున్నాను? మీరందరూ పరిశుద్ధతలో పాలు పొందుకోవాలనే దైవ నిర్ణయం. హల్లెలూయా. అంతకు మించిన ఏ ఆలోచన మాకు లేదు, అదొకటి దూరం ఉంది కాక. హల్లెలూయా. ప్రతి ఒక్క సహవాస సోదరుడు విశ్వాసి క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పాలు పొందాలి. అదే చెప్తున్నా, అల్పకాల పాపభోగులు అనుభవించడం కంటే నా పిల్లలు దేవుని పరిశుద్ధిలో పాల్గొనాలి. అవును కదా? మోసేకి ఏమన్నా అన్ని ఉన్నాయా లేవా? కాబోయే రాజు ఆయన ఏం చేశాడు? అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే నా ప్రజలతో నిన్న శిబిరం వెళ్ళిపడ శ్రమ పొందుతాం మేలు కదా? శిబిరం వెళ్ళిపడ శ్రమ పొందుతా నేను అక్కడ ఏముంది? ఇదిగో నన్ను ప్రేమించి నా కొరకు నా స్థానం మరణించిన యేసు ఉన్నాడు. ఇంకా ఆయనకి మించినది ఏం కావాలి నీకు? అందుకే నేను చెప్తున్నాను, ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పమ్మా, యేసు కంటే ఇక్కడ ప్రేమించిన వాడు ఎవరు ఉన్నారా? యేసు కంటే ఇక్కడ ప్రేమించారా? నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోరు అంతగా. నన్ను నేను కూడా యేసు కంటే ఖరీదేలేను, ప్రేమించలేను. కానీ యేసు నన్ను ఎంతగా ప్రేమించాడంటే తనకంటే కూడా నన్ను ప్రేమించాడు. మన ప్రేమ, అందరి ప్రేమ ఏంటంటే అందరికంటే నన్ను ప్రేమించుకుంటాను. కానీ యేసు ప్రేమ ఏంటి? ఆయన కంటే ఎక్కువ ఎవరు ప్రేమించాడు? అందుకని ఆయన కంటే ఎక్కువ, తనకంటే ఎక్కువ నన్ను ప్రేమించాడు కనుకనే నాకు బదులుగా నా స్థానంలో యేసు మరణించాడు. ఒకసారి తిరిలో
ఆ గాయపరచబడిన యేసుని చూడు, నీ గుండె పగిలిపోతాయి. ఇదిగో నీ కొరకు గాయపరచబడిన, నీ కొరకు స్తోత్రం మరణ వేదన పొందుతున్న యేసు వైపు చూడు. ఆ యేసు వైపు చూస్తే నీ గుండె పగిలిపోయాక, నీ హృదయంలో నొప్పి పుట్టునుగాక. హల్లెలూయా. మన అతిక్రమం నిమిత్తం అతను గాయపరచబడను. అతను స్తోత్రం కలిగాక వ్యసనాక్రాంతుడుగా మారిపడ్డాడు. ఎందుకని? ఆయన నీవంటే ఇష్టం లేదా? ఆయనకి నీవంటే ఆయనకి ఇష్టం లేదా? ఆయనకి ఇష్టము, ఎంత ఇష్టమో తెలుసా? నీ కొరకు తన ప్రాణం పెట్టి అంతగా ఇష్టపడుతున్నాడు. నీ కొరకు ఏమైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతగా నిన్ను ప్రేమించిన వారి లోకంలో ఉన్నారా? నీ తల్లి కంటను, నీ తండ్రి కంటను, అన్నదమ్ముల కంటను, అక్కచెల్లెల కంటను, నీ భర్త కంటను, ఆఖరికి నీకంటే నిన్ను ప్రేమించిన వాడు నా యేసయ్య. కానీ నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని విడిచిపెట్టి హల్లెలూయా అల్పకాల పాప భోగులు అనుభవించడానికి ఎక్కడికి పరిగెత్తావు? బబులోనుకు పరిగెత్తావా? ఐగుప్తుకు పరిగెత్తావా? ఎక్కడికి పరిగెత్తావు? ఎక్కడికి వెళ్ళినా ఏముంది? అసమాధానం, కలవరం. నిన్ను కాదని, నీ ప్రేమ కాదని ఎక్కడికి పోగలను దేవా? లోకమంత అంధకారంతో నిండిపోయింది. ఎక్కడికి పోతావు? దేని వెంబడి పరిగెత్తావు? నేను ఒక విషయం సూటిగా చెప్పగలను. ఏమీ లేకపోయినా యేసును కలిగి ఉన్నవాడు సమృద్ధిగా బ్రతకగలడు. స్తోత్రం. నీ పిల్లలకు యేసుని ఇవ్వండి. మా రెండు చేతులు అన్నట్టు చెప్తున్నాను. యోసేపుకు యేసు ఉన్నాడు. యోసేపుకు ఏమిచ్చాడు అంటే ఏమి ఇవ్వలేదు, దేవుని ఇచ్చాడు. కానీ ప్రతి పరిస్థితిలో జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటి? ఏముంది? ఆయుధం ఏంటి? యోసేపున ఆయుధం ఏంటి? యేసే ఆయుధం, వాక్యమే ఆయుధం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజలు వినుమట్టుకు వెతురు. దేవుని ఆలోచన బయలుపరచబడుతున్నప్పుడు వారు ఏంటంటే వారు దీన మనస్కులై, భార్యలే, పిల్లలేమి, స్త్రీలేమి, వారందరూ ఎవరంటే ఏం చేయాలంట? వారికి దీన మనసు లేదు. అదే కదా ఏముంది అక్కడ? వారికి ఏ మనసు లేదంట? భయం లేదు. నేటి వరకు వారు దీన మనస్సును ధరించుకున్న నేటి వరకు వారు దీన మనసు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. భయం లేదు. హల్లెలూయా. నిజంగా స్తోత్రం కలిగాక ఈ భయమో దీన మనసు మనకు వచ్చినగాక. అసలు ఈ శాపం నా జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలు ఈ పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు బబులోను మేము బానిసలైపోయాం? ఈ నేనున్న శ్రమ దేని కొరకు? మా పితరులు ఎలా చేశారు కదా. ఇప్పుడైనా మేము మారు మనసు పొందుకుంటాం, మా జీవితాన్ని సరిదిద్దుకుంటాం. మన మనసు లేదు. ఇంకా గర్విష్ఠులైపోతున్నారు, ఇంకా కఠినలైపోతున్నారు, ఇంకా దేవుని ధర్మశాస్త్రం నిరాకరిస్తూ వెళ్ళిపోతున్నారు. ఇంకొక మాట, భయంకరమైన మాట చదవండి. 44వ అధ్యాయం అక్కడే 17వ వచనం చదవండి. మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములోను యెరూషలేము వీధుల్లోను చేసినట్లే ఆకాశరానికి దుఃఖం వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఉంటుంది, ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశానికి ధూపం వేయకయు, ఆమెకు పానార్పణం అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తం మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశానికి ధూపం వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణలు పోయుచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా
తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లా నేను యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసుకొనలేదా? అదే కదా ఆయన మనసులకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హే కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయారు గనుక నేడు ఉన్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షాత్తముగా ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నడవక మీరు ధూపము వేయచ్చు యెహోవాకు విరోధంగా పాపము చేసి తిరి గనుకను నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. ఎంత మంచిగా ఏం చెప్తున్నారు? మేము ఇట్లే ఉంటాం. ఏనంట మేము ఇట్లే ఉంటాం. ఎట్లా ఉంటాం? అదే కదా, ఆకాశ ప్రాణికే ధూపం వేస్తాం. మా పితరులు ఎట్లయితే పాపం చేశారో మేము కూడా అట్లే చేస్తాం. ఎందుకంటే మేము ఇవన్నీ చేస్తే ఆకాశ ప్రాణి మాకు మంచి ఆహారం సమృద్ధిగా దొరికింది. ఆహారం సమృద్ధి దొరికింది. మానేస్తే మాకు కీడు వస్తుంది. కనుక ఇప్పుడు మేమేం చేస్తాం? ఇట్లే ఉంటాం. అంతేనా? వీరెవరు? శేషించబడిన జనం, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన జనం. ఇది అబ్రహాము సంతానం, వాగ్దాన కుమారుడు. చెప్తున్న సాక్ష్యం ఏంటి? ఇంత దౌర్భాగ్యమా? నేడు సంఘం కూడా ఈ స్థితిలో వెళ్ళిపోయింది కదా. ఎన్నిసార్లు గర్తించినా వినని కథ. హల్లెలూయా. కారణం ఏంటి? ఇకనైనా మా జీవితాల్లో స్తోత్రం గాక మీ చిత్తానుసారంగా జీవిస్తాం అని తీర్మానం తీసుకునే వారు ఉన్నారా? మీరు అంటున్నారు మేము ఇట్లే ఉంటాం. ప్రవక్తలు ఎన్ని మాట్లాడినా, ఎంత దేవుని స్వరం వినిపించినా మేము ఇట్లే ఉంటాం, మేము ఇట్లే బతుకుతాం. ఇంకా మొండిలో మేము ఇట్లే చేసుకుంటాం. ఇంకా పిండి ధూపం వేస్తాం. వేయకపోతే మాకు ఇంకా నష్టం. అన్ని దేవతలను అనుసరిస్తాం, విగ్రహాలను పూజిస్తాం. ఎట్లా చేస్తాం? ఎట్లా చేస్తే మేము బాగున్నాం. అప్పుడు దేవుడు మీ నోట నా మాట పలక కూడుకట్లు మీరు సమూల నాశనం చేసి పెడతారు. మీ నోట నా మాట పలకకుండా మొత్తం చేసి పెడతారు. హల్లెలూయా. భయంకరమైన శిక్ష వీరికి. అక్కడ రాబడి స్తోత్రం కనుక కార్యక్రమం ఏమవుతుంది తెలుసా? మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. వారు ఖడ్గము చేతనైనను క్షీణించుకోవచ్చు. ఐగుప్తులో ఉన్న యూదావారందరూ శేషము లేకుండా చంపుతారు. ఖడ్గము తప్పించుకున్న వారు కొందరేను ఐగుప్తు దేశంలో నుండి యూదా దేశంలోని వారందరూ ఏం చేస్తారంట? కనీసం ఇక్కడ బతుకున్నారు. ఇప్పుడు మొత్తం బతుకు కూడా బతుకుతారు. మొత్తం అందరూ ఏం చేస్తాను? ఖడ్గం చేతను క్షామం చేతను వారందరూ ఏం చేస్తాను? క్షీణించిపోతురు. వారందరూ నేనేం చేస్తాను? చంపివేతును. ఎందుకు అంటే ఇప్పుడు చంపివేరు వారు తమ చేతులాడ వారే కోరుకున్నా మేము ఇదే చేస్తాం, ఇట్లనే ఉంటాం, ఇట్లనే బతుకుతాం, నీవెవరు చెప్పడానికి అని ఇలా తమ స్వతంత్రం కాక వారు గర్విష్ఠులై స్వతంత్రంగానే కాక హల్లెలూయా పెద్దలేమి చిన్నలేమి అందరూ గర్విష్ఠులై యెహోవా వాక్యమునకు విరోధముగా వారు తిరుగుబాటు చేసిన వారు స్వనాశనాన్ని కోరుకున్నారు. హల్లెలూయా. అందుకని స్తోత్రం ఈ విధమైన స్వతంత్రంగానే కాక కుక్కలుగా ఉండకుండా కుమారులుగా మారడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నాడు, నీకంటే కొన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడు కనుకనే స్తోత్రం కనుక నీ కొరకు ఆయన యాత్ర పడుతున్నాడు. ఏ విధము చేత నేను ఇంకా ఆ స్తోత్రం కనుక కుమారునిగా స్వీకరించి తన మహిమలో నిత్యత్వంలో ఆయనతో పాటు ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుకనే మరొక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. తన కుమారుని యొక్క మహిమలో మీరు మనం పాల్గొంటారని. హల్లెలూయా. కనుక నేను ఇలానే జీవిస్తాను, నేను ఇలానే ఉంటాను, నేను ఇట్లానే బతుకుతాను అంటే నీ ఇష్టం అన్నా. ఇంకా దేవుని తీర్పు నుండి నేను ఎవరు తప్పించలేను, దేవుని ఉగ్రత నుండి నేను ఎవరు తప్పించలేరు. ఇక్కడ దేవుని ఉగ్రత నుండి తప్పింపడు, నీవు నీ కుటుంబం తప్పింపబడాలి అంటే స్వతంత్రం కనుక దేవుని వాక్యానికి లోబడు, దేవుని స్వరానికి లోబడు. ప్రభువా నువ్వేం చెప్తే అది నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కొంతకాలం దేవుని విరోధంగా జీవిస్తే కొంతకాలం బతుకొచ్చేమో, కానీ శాశ్వత కాలం బతకలేము. స్తోత్రం కనుక హల్లెలూయా. హల్లెలూయా. శాశ్వత కాలం బతకాలి అంటే అందుకే నేను చెప్తున్నాను, యోసేపు దేవుని కలిగి ఉన్నాడు కనుకనే స్తోత్రం కనుక ఎన్ని శోధనలు సమృద్ధిగా లేదు అయినా మరణము కనుక మన జీవితాల్లో ఇకనైనా ఒక తీర్మానం కలిగి ప్రభు జీవించడానికి సమర్పించుకోవడానికి